హలో టు ఆల్. మనం ఇప్పుడు ఒక పురాతనమైన దేవాలయానికి వెళ్తున్నాము. ఇక్కడ స్వామివారు అశ్వంపై కూర్చున్న 6 భుజములు కలిగిన శ్రీనివాసుడు. తిరునామాలంకారుడై శంఖం, చక్రం, ఖడ్గం, గద, డాలు, అభయహస్తంతో దర్శనమిస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానానికి చెందిన రాజు శ్రీ కృష్ణ భూపాలులచే 6వ శతాబ్దంలో నిర్మించబడింది ఈ ఆలయం. ఉపమాక అంటే సాటిలేనిది అని అర్థం. ఇటువంటి క్షేత్రం మరెక్కడా ఉండదని అర్థం. గరుడాద్రి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభూమూర్తిగా వెలిసినారు. విశాఖపట్నం నుండి 85 కిలోమీటర్లు, తుని నుండి 20 కిలోమీటర్ల దూరంలో, నక్కపల్లి గ్రామమునకు 2 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. చూడండి, కోనేరు చుట్టూ కొబ్బరి తోటలు, కొండలు, ప్రకృతి సోయగాల మధ్య ఎంత దివ్యంగా ఉంది ఈ ఆలయం. ఎటు చూసినా ప్రకృతి సోయగమే. దూరం నుంచి కొండ ఎంత అందంగా కనిపిస్తుందో. తిరుపతి బ్రహ్మోత్సవాల్లో నిత్యం జరిగే అక్కడి కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఇది దేవుడి కోనేరు. స్వామివారికి చక్రస్నానం చేస్తారు ఇక్కడ ఈ కోనేరులో. రాబోయే రోజుల్లో ఈ దేవాలయానికి చెందిన మరికొన్ని వీడియోలు పెడతాను మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఏటా ఇక్కడ ఒక పెద్ద తీర్థం జరుగుతుంది. ఏకాదశికి చాలా ప్రత్యేకమైన తీర్థం అది. రాబోయే రోజుల్లో వస్తుంది. ఇది దేవాలయం ఎంట్రన్స్. ఎంత అందంగా ఉందో చూడండి.